చంద్రిక, హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంకాలం కురిసినటువంటి వర్షానికి భారీగా మనకి చాలా కాలనీలు కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. ఇక మరోవైపు అమీర్పేట వద్ద కూడా కొంత ఏదైతే ఈ ఆర్ఎస్ బ్రదర్ కేఎల్ఎం ఫ్యాషన్స్ ముందు ఉన్నటువంటి ప్రధాన కూడలి వద్ద కూడా వాటర్ లాగింగ్స్ ఎక్కువగా వరద నీరు చేరుకోవడంతో కొంత ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. ఇక మరోవైపు చాలా ఏరియాల్లో కూడా అమీర్పేటే కాకుండా అటు ఎస్ఆర్ నగర్, తర్వాత ఇటు కూకట్పల్లి, మియాపూర్, తర్వాత ఎర్రగడ్డ, ఈ ఏరియాలో కూడా ఒక మోస్తారు వర్షం కురిసింది. మనకి ఎక్కువగా జూబ్లీహిల్స్, తర్వాత ఐటీ ఏరియా మొత్తం కూడా సాయంకాలం వర్షం కురవడంతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 2 గంటల సమయం వరకు ఒక్కరు ఈ ఏదైతే ఐటీ కారిడార్లో బయలుదేరినటువంటి వాహనదారులు దాదాపు వారి యొక్క నివాసాలు చేరుకోవడానికి గంటల సమయం కూడా పట్టింది. కాసేపటి క్రితమే కొంత ఫ్రీ అయినట్టుగా రోడ్లు కనిపిస్తున్నాయి. అమీర్పేటలో మాత్రం ప్రజెంట్ కొంత ఫ్రీగా రోడ్లు కనిపిస్తున్నటువంటి విజువల్స్ మనకు చూడవచ్చు. ఇది కాసేపటి క్రితం వరకు కూడా మనకు దాదాపు 7-8 గంటల ప్రాంతంలో మాత్రం ఈ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఎందుకంటే ఎక్కువగా హాస్టల్స్ ఏరియాస్ కాబట్టి స్టూడెంట్స్ కానీ కొంత ఎంప్లాయీస్ కానీ హాస్టల్లో ఉండేవారితో పాటు మరోవైపు ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి షాపింగ్ మాల్స్కి వచ్చేటువంటి వర్కర్సే కానీ తర్వాత వ్యాపారవేత్తలు కానీ ఈ ఏరియాల నుంచి ఒకేసారి సాయంకాలం ఇక్కడ షాపింగ్కి వచ్చేవారు. ఎందుకంటే పండగ సీజన్ కావడంతో షాపింగ్ వచ్చేటువంటి వారికి కూడా ఈరోజు కురిసినటువంటి వర్షంకి చాలా ఇబ్బందులు పడ్డారు, అవస్థలు పడ్డారనే చెప్పాలి. ప్రజెంట్ అయితే రోడ్లు ఖాళీగా ఉన్నా కూడా మళ్ళీ వర్ష సూచన ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూస్గా ఈరోజు సాయంకాలం నుండి వర్షం కురుస్తుంది. ప్రజెంట్ స్టిల్ నౌ ఇంకా అమీర్పేట, ఎస్ఆర్ నగర్, తర్వాత కొన్ని ఏరియాల్లో ఒక తేలికపాటి వర్షం అయితే ఇంకా కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. కాబట్టి మిడ్ నైట్లో మళ్ళీ అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అలానే జరిగింది. ఒకేసారి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. కృష్ణనగర్ కానీ, అటు దేవరకొండ బస్తీ కానీ, తర్వాత శ్రీనగర్ కాలనీ కానీ, ఇట్లా కొన్ని కాలనీల్లో వరద నీరు చేరింది, కొన్ని ఇళ్లలోకి వరద నీరు వెళ్ళింది. కానీ కొంత తొందరగా హైడ్రా కానీ, అటు జిహెచ్ఎంసీ కానీ, డిఆర్ఎఫ్ టీంతో పాటు ఎమర్జెన్సీ మాన్సూన్ టీం కూడా స్పందించడంతో కొంత మాన్యువల్స్ ఓపెన్ చేసి ఉంచడంతో ఎక్కడికక్కడ వాటర్స్ వెళ్ళిపోయినాయి. ప్రజెంట్ మనకు చూడొచ్చు, మళ్ళీ నైట్ వర్షం కురిస్తే ఇబ్బంది కాకుండా మాన్యువల్స్ కూడా ఓపెన్ చేసి పెట్టారు. అంటే హాఫ్ ఓపెన్ చేసి పెట్టారు. ఎక్కువగా వర్షం కురిస్తే వరద నీరు అనేది తొందరగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అట్లా హాఫ్ వాటిని మాన్యువల్స్ను ఓపెన్ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉండే. అయితే ఇప్పటివరకు మనకి ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్లో చాలా వరద ఉండేది, కానీ కాసేపటి క్రితమే అంతా తగ్గిపోయింది. మళ్ళీ వర్షం కురిస్తే మాత్రం ఈ యొక్క సిచ్యువేషన్ అంటే వరద పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అమీర్పేటలో ఇప్పటివరకు ట్రాఫిక్ జామ్ ఉండే, కానీ తగ్గిపోయింది. మళ్ళీ ఈ ట్రావెల్ బస్సులు, ఏపీకి వెళ్ళేటువంటి ట్రావెల్ బస్సులు ఇప్పుడు బయలుదేరుతుంటాయి కాబట్టి దీంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తుంది. ఒకేసారి ట్రావెల్స్ బస్సు కూడా ఈ నైట్ టైంలో బయటకు వచ్చేస్తుంటాయి. ఇక్కడ నుండి పికప్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి పికప్ పాయింట్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ కూడా ప్రజెంట్ కొంత మళ్ళీ పెరుగుతుంది. మరొక 2 గంటల పాటు అంటే దాదాపు 11:30 అరౌండ్ 12 వరకు కూడా ఈ అమీర్పేట ఏరియాలో ఈ ట్రావెల్ బస్తో కొంత ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఈ నార్మల్ టైంతో పోలిస్తే మాత్రం వర్షం కొట్టినప్పుడు సిటీ అంతటా కూడా ట్రాఫిక్ ఉంటుంది. అందులో మాత్రం ఈ అమీర్పేట, ఎస్ఆర్ నగర్ టువర్డ్స్ పంజాగుట్ట, లగిడికప్పులు వెళ్ళే వాహనాలకు సంబంధించినటువంటి వెహికల్స్ అయితే మనకి ప్రజెంట్ కనిపిస్తున్నాయి. ఇక ఐటీ ఏరియాలో కూడా అటు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, నానక్రమ్ కూడా ఏరియాలో మాత్రం నానా ఇబ్బందులు పడ్డారు. చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంపర్ టు బంపర్ వెహికల్స్ అనే మూమెంట్ ఉండేది. ఇటు ఫిలిం నగర్లో కూడా చాలా ట్రాఫిక్ ఏర్పడింది. అక్కడ నుంచి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసి ఏమైనా వెహికల్స్ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే వాటిని క్లియర్ చేసి ట్రాఫిక్ మూవ్మెంట్ అయితే కొనసాగించారు. ప్రజెంట్ అయితే అన్ని ఏరియాల్లో, సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో వర్షం ఒక తేలికపాటి వర్షం అయితే కురుస్తుంది. కొన్ని ఏరియాలో వర్షం అయితే లేదు. ఇక ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు, ఎమర్జెన్సీ మాన్సూన్ టీం కూడా అలర్ట్గా ఉన్నారు. మళ్ళీ వర్షం సూచన ఉంది కాబట్టి హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి అలర్ట్ ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రజెంట్ ఇంకా కూడా చిరుజల్లుతో కూడినటువంటి వర్షం మాత్రం అమీర్పేటలో కురుస్తుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ అనిల్.